అమ్మ కొద్దిగా యాక్సిడెంట్ అయింది. కళ్ళగట్టు అంటే దేవుడు చేయడానికి పోతుంటే అక్కడ బస్సు దిగడానికి వెళ్తుంటే బస్సు ఓవర్ విషయంలో బై మిస్టేక్లో డ్రైవరు నిర్లక్ష్యం చేయడం వల్ల హఠాత్తుగా కింద పడితే బస్సు వచ్చి కింద పడినప్పుడే ఎటుకల హెడ్కి బాగా తాకింది, బ్రెయిన్కి బాగా దెబ్బతింటుంది అని చెప్పిన డాక్టరు. వెంబడి భక్తులకి తీసుకొచ్చారు. భక్తులు తీసుకొస్తే బైమ్నార్ తీసుకోమన్నారు. బైమ్నార్ తీసుకోవాలంటే నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోమన్నారు. తీసుకుపోయినాం. అక్కడ పోయినాక ఇక చెప్పే డాక్టర్లు ఇప్పుడైతే ఏం లేదు పరిస్థితి. ఇక మా డాడీ వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని అవయవాలను ఎవరైనా పేదవాళ్ళకి ఎవరైనా అవసరపడే వాళ్ళకి దానం చేసారు. మా అమ్మ చనిపోయినా వేరే వాళ్ళ ప్రాణాలు బతికించేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాత్రి మా ఏరియా తరపున కూడా అందరూ మా అమ్మకు ఘనంగా స్వాగతంగా పలికారు క్యాండిల్లతోటి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ చనిపోయినా పర్లేదు, చనిపోయింది కాబట్టి ఎలాగో విధంగా మా అమ్మ చనిపోయింది. అదే కాకుండా వేరే వాళ్ళు కూడా ప్రాణాలతో బతికేలో ఉంటుండ్రు కాబట్టి నాకు చాలా సంతోషంగా. నాకు గత సోమవారం చిన్నపోల శాంత అనేబడే మా కాలనీ ఆమెకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆమెను ఇక్కడ మాగండ్రు దగ్గర యాక్సిడెంట్ జరిగింది. అక్కడ నుంచి మనం మక్తల్ హాస్పిటల్కి తరలించినాం. అక్కడ నుంచి మహబూబ్నగర్ తీసుకెళ్లాలని చెప్పారు. మహబూబ్నగర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సిటీ ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే ఆమెకు బాగా బ్రెయిన్కి దెబ్బ తగిలిందని చెప్పారు. బ్రెయిన్లో ఉన్న కొన్ని నర్వ్స్ కట్టడం జరిగింది. దానివల్ల బ్రెయిన్ డెత్ అయిపోయింది. బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఆర్గన్స్ బాగున్నాయని చెప్పడం వల్ల డాక్టర్లు ఆలోచన మేరకు ఈ ఆర్గన్స్ ఈమె బతకడం చాలా కష్టం, ఈ యొక్క ఆర్గన్స్ డొనేట్ చేసే ఇతరులు బతకరనే ఆలోచనతోని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ఆలోచనతోని డాక్టర్ ఆలోచనతో తీసుకొని ఆమె యొక్క అవయదానాలు కూడా అన్నీ కూడా అన్నదానం కన్నా శ్రేష్టమైన గొప్ప దానం ఏదైనా ఉంటుందంటే అది అవయదానం. ఆ యొక్క ఆర్గన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం దానం చేయడం జరిగింది. ఆ రోజు నిన్ననే ఈ యొక్క ఆర్గన్స్ అన్నీ కూడా డొనేట్ చేయడం జరిగింది. నిన్న ఆర్గన్ తీసుకుని ఇద్దరు కాలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐస్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా అవయదానం చేయడం మాకెంతో మా కాలనీ వ్యక్తి చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె యొక్క బాడీ వచ్చేటప్పుడు మా ఏరియా మొత్తం కూడా అందరూ కూడా ఆమెకు ఘనంగా నివాళులర్పించి ఆమెకు ఘనంగా స్వాగతంగా ఊతల దగ్గర ర్యాలీ నిర్వహించి ఆమెకు ఘనంగా నివాళులర్పించి కూడా స్వాగతం పలకడం జరిగింది. మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మా మక్తల్ పట్టణంలో మా ఏరియా నుంచి ఇట్లా అవయదానం చేయడం కూడా అందరూ చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.